క్రికెట్ లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కు ఉండే క్రేజే వేరు. మరి ఏ మ్యాచ్ కు ఉండని ఆదరణ ఈ రెండు జట్ల మధ్య పోరుకు ఉంటుంది. టెస్టు, వన్డే, టీ20 ఫార్మేట్ ఏదైనా సరే ఇండియా పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయంటే ఈ రెండు దేశాల క్రికెట్ ఫ్యాన్సే కాకుండా యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఎంతో ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తుంటారు. అలాంటి పోరే మరికొన్ని రోజుల్లో జరగబోతుంది. చిరకాల ప్రత్యర్థులు ఇండియా పాకిస్తాన్ ఆసియా కప్ 2025లో భాగంగా తలపడబోతున్నాయి. సమీకరణాలు అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఆసియా కప్ లో భారత్ పాకిస్తాన్ 3 సార్లు పోటీ పడే అవకాశం ఉంది. అయితే ఆసియా కప్ లో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరగడంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. పహల్గాం ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. వాణిజ్య సంబంధాలతో పాటు పాకిస్తాన్ తో అన్ని బంధాలను తెంచేసుకుంది భారత్. ఈ కారణంతోనే ఇటీవల జరిగిన వరల్డ్ ఛాంపియన్స్ లెజెండ్ లీగ్ లో పాకిస్తాన్ తో మ్యాచ్ ను భారత్ బైకాట్ చేసింది. పహల్గాం లో మారణహోమం సృష్టించిన పాకిస్తాన్ తో ఆసియా కప్ లో భారత్ ఆడొద్దని రోజు రోజుకు డిమాండ్లు ఎక్కువ అవుతున్నాయి. పలువురు మాజీ క్రికెటర్లు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఇష్యూ భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కు చేరింది. ఈ రోజు ఆగస్టు 19న అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించారు. ముంబైలో విలేకరుల సమావేశంలో ఈ స్క్వాడ్ ను అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ గురించి అజిత్ అగార్కర్ కు ప్రశ్న ఎదురైంది. ఆసియా కప్ లో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుందా అని ఓ జర్నలిస్టు అగార్కర్ ను అడిగాడు. వెంటనే రియాక్ట్ అయిన అగార్కర్ ఇండియా పాకిస్తాన్ గురించి ఎవరు ప్రశ్నలు అడగొద్దని చెప్పాడు. జర్నలిస్ట్ అడిగిన ఈ ప్రశ్నను తోసిపుచ్చాడు అగార్కర్. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తల పరిస్థితుల వల్ల ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుందా లేదా అనే దానిపై సందేహాలు నెలకొన్నాయి. తాజాగా భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కూడా దీనిపై క్లారిటీ ఇవ్వకపోవడంతో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. కాగా ఆసియా కప్ లో గ్రూప్ స్టేజ్ లో భాగంగా భారత్ పాకిస్తాన్ మ్యాచ్ సెప్టెంబర్ 14వ తేదీన జరగనుంది. అయితే ఇందుకోసం భారత సెలెక్టర్లు 15 మందితో కూడిన జట్టును ప్రకటించారు. కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ గా శుభమన్ గిల్ ను ఎంపికయ్యారు. సెప్టెంబర్ 9 నుంచి దుబాయ్, అబుదాబి వేదికలుగా ఈ ఆసియా కప్ ప్రారంభం కానుంది.